హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి ఇరుగు పొరుగు ఆసరా. మా ఇంటి వెనక భాగంలో బావికి అవతల పెద్ద సావుడుంది. గతంలో దాని నిండా వ్యవసాయపు పశువులు, పాడి పశువులు ఉండేవట. ఆ తర్వాత ఖాళీగానే పడి ఉంది. అది బాగు చేయించి మధ్యలో గోడ కట్టి 2 గదులుగా విభజించి ఎవరికైనా అద్దెకివ్వాలని ఆలోచన వచ్చింది అమ్మమ్మకి. ఇంతకాలం లేనిది ఇప్పుడు ఈ గొడవ ఎందుకు అన్నారు తాతయ్య. లంకంత కొంపలో బిక్కుబిక్కుమంటూ నేను ఒక్కదాన్ని ఉండలేకపోతున్నాను. ఇంట్లో ఎవరైనా ఉంటే కాస్త కాలక్షేపం అంది అమ్మమ్మ. కాలక్షేపానికి నేనున్నానుగా. సర్లేండి, మీకు ఈ మధ్య చెవుడు ఎక్కువ అవుతోంది. వస్తారా అంటే ఏమిటన్నావు, చస్తారా అనా అని ఖయ్యమంటున్నారు. ఆ అవసరానికో 4 మాటలు మాట్లాడేసరికి నా శక్తి అంతా హరించుకుపోతుంది. ఇక మీతో కబుర్లు చెప్పాలంటే అయినట్లే అందావిడ. నీకసలే శుచి శుభ్రం ఎక్కువ. మరో సంసారం వస్తే సర్దుకోగలవో లేదో ఆలోచించు అన్నారు. లేదులేండి, మనమిద్దరం పెద్దవాళ్ళం అయిపోయాం. వెనుక ఎవరైనా ఉంటే మాట సాయం, మనిషి సాయం. మధునా పంతులు గారు వాళ్ళ ఇంట్లో అద్దెకున్న మాస్టర్ గారు వాళ్ళని సొంత బిడ్డల్లా కనిపెట్టుకుని ఉంటున్నారు అంది అమ్మమ్మ. మొత్తానికి సావిడిని 2గా విభజించి సిద్ధం చేశారు. మరో 15 రోజుల తర్వాత శంకరం మాస్టారు అద్దెకి వచ్చారు. శంకరం గారు, భార్య, కూతురు గౌరీ, చెల్లెలు తులసి అంతా కళకళలాడిపోతున్నారు. అద్దె 3 రూపాయలు అన్నారు తాతగారు. సరే అన్నారు మాస్టారు. వేదాంతం వాళ్ళది పెంకుటిల్లు, అయినా దానికి అద్దె 2 రూపాయలే. మనది పూరిల్లు, మట్టి గోడలును. 3 రూపాయలు లాభసాటి బేరమే అని ఆనందపడింది అమ్మమ్మ. మంచి రోజు చూసుకుని వచ్చి చేరారు శంకరం మాస్టారు. తెల్లవారు లేచి వాకిట్లో ముగ్గైనా వేయకముందే వచ్చింది తులసి. సామాన్లు ఇంకా విప్పలేదు పిన్నిగారు. పులుసు గరిటెడు కాఫీ పొడి, 2 పులుసు గరిటెల పంచదార ఇమ్మంది మా వదిన అంది. అయ్యో, దానికేం భాగ్యం. కాఫీ తాగకపోతే కళ్ళు తెరిపిరి పడవు అంటూ కాఫీ పొడి, పంచదార పొట్లాలు కట్టి ఇచ్చి పంపించింది. మేమింకా కాఫీలు తాగకముందే వచ్చింది గౌరీ. ఇల్లు మారుతూ నువ్వుల నూనె వెంట తెచ్చుకోవడం దరిద్రం అని చెప్పిందట మా బోడత్తయ్య అంది వాకిలి పట్టుకుని నిలబడి. నిజమే మరి, మీ బోడత్తయ్య పద్ధతులు తెలిసిన మనిషి అంది అమ్మమ్మ. అది కాదు, 2 పెద్ద చెంచాలు నువ్వుల నూనె ఇమ్మంది మా అమ్మ, దీపం పెట్టుకుంటుందట అంది. నిజమే మరి, కొట్టు తీసేదాకా దేవుడి దగ్గర దీపం పెట్టుకోకుండా ఎట్లా ఉంటారు అంటూ లేచి చిన్న ఇత్తడి గిన్నెల నూనె వేసి ఇచ్చింది అమ్మమ్మ. కాఫీలు తాగి ఇంట్లోకి వచ్చామో లేదో మళ్ళీ పిలిచింది తులసి. పిన్నిగారు, పిన్నిగారు, మా శేషావతారం మామయ్య వచ్చాడు అంది. చాలా సంతోషం. కొత్తింటికి రాగానే చుట్టం రావడం శుభసూచకం. అది కాదు పిన్నిగారు, సరుకులు ఇంకా తెచ్చుకోలేదు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లే ముందు అన్నీ కొనుక్కొని ఎడాపెడ పారబోసుకునే బదులు ఇక్కడ అన్నీ అవగొట్టుకొని అక్కడికి వెళ్ళి అన్నీ కొనుక్కోవడం లాభదాయకం అని చెప్పిందట మా బోడత్తయ్య అంది వినయంగా. భేష్, మీ బోడత్తయ్య మంచి తెలివిగలదే మెచ్చుకుంది అమ్మమ్మ. మరి సరుకులు లేవు. శేషావతారం మావయ్య ఏమో వచ్చేశాడు. గ్లాసుడు ఉప్మా రవ్వ, 4 గరిట్ల వేరుశనగ నూనె, తిరగమూత గింజలు, 2 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క ఇమ్మంది అంది చిలకల. ఆ జాబితా అంతా విని, మరి ఉప్పు మీ ఇంట్లో ఉందా అని అడిగింది అమ్మమ్మ. లేదు పిన్నిగారు, ఉప్పు అప్పు అడగకూడదట మా బోడతే చెప్పింది. మీ తులసికోట మీద కుండలో ఉందిగా, పట్టుకుపోతాలేండి అంది. నోరు ఆవలించింది అమ్మమ్మ. అడిగినవన్నీ పోగేసి ఇచ్చి అమ్మయ్య అని కూర్చుంది. కూర్చునే తీరికేది. శేషావతారం మామయ్యకి సబ్బు ముక్క, విభూది పండు, గంధం చెక్క, వంటకి కందిపప్పు, చింతపండు, విశ్రాంతికి మడత మంచం, మంచినీళ్ళ చెంబు అంటూ తిరిగిన వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకి అవన్నీ ఇచ్చేసరికి అమ్మమ్మకి నీరసం వచ్చింది. నాకు విసుకొచ్చింది. సూర్యుడు నడినెత్తుకొచ్చాడు. వంట చేసే ఓపిక లేక కుంపటంటించి ఇంత పులగం వండి 2 వంకాయలు కాల్చి పచ్చడి చేసి తాతయ్యని భోజనానికి పిలిచింది. కంచంలో పదార్థాలు చూసి, ఇదేమిటి, ఇవాళ కార్తీక పౌర్ణమా, నాగుల చవితా కాదు కదా, నువ్వు ఉపవాసమా అన్నారు తాతయ్య. ఆవిడ ఉపవాసం అంటే తాతయ్యకి అదే పెడుతుంది మరి. ఉపవాసం కాదు, నా సార్థం కాదు, శోష వస్తోంది. ఈ కాస్త వండేసరికే తాతలు తలుపుకు వచ్చారు. ఈ అద్దెవాళ్ల పిల్లలు పిచాచుల్లా పీక్కు తింటున్నారు. అప్పటికే వాళ్ళకి భయపడి దొడ్డు తలుపు వేసేశాను. అయినా ఆగితేగా, కిటికీలెక్కి గోడలెక్కి అరుస్తున్నారు అంది. అంతలోనే వీధి గుమ్మం దగ్గర నుంచి పిన్నిగారు అని పిలిచింది తులసి. అమ్మమ్మ సైగ అందుకొని నేను వెళ్ళి
అమ్మమ్మ పనిలో ఉంది, ఏం కావాలి అన్నాను. శేషావతారం మావయ్యకి పటిక బెల్లం ముక్క ఒక్క పలుకు ఇమ్మంది, అవి ఇచ్చి వాకిలి తలుపు కూడా మూసేసి వచ్చేశాను. ఇవన్నీ ఇచ్చే బదులు ఆ శేషావతారం గాడిని మన ఇంటికే పిలిస్తే పోయేది, బ్రాహ్మడికి అన్నం పెట్టిన పుణ్యం దక్కేది అన్నారు తాతయ్య. ఇంకా నయం, అదే అలుసుగా తీసుకుని చుట్టాలందరినీ మన ఇంటి మీదకే తోలేస్తే చచ్చు ఊరుకుంటాం అంది అమ్మమ్మ. వాళ్ళు పిన్నిగారు అని ఇంటి చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకుండా దొంగల్లా ఇంట్లోనే ఉన్నాం, కిటికీలు తలుపులు మూసుకుని. మా తాతయ్యకి చెమట పోసింది. విసునకర్ర ఇమ్మన్నారు. విసునకర్ర ఆ శనిగాళ్ళు పట్టుకెళ్లారు. శేషావతారం మావయ్య విసురుకునేందుకు అంది అమ్మమ్మ. పోనీ ఆ తాటకల విసురుకర్రని ఇటు పాడే అన్నారు. అది వాళ్లే పట్టుకెళ్లారు. శేషావతారం మావయ్య వీపు గోక్కునేందుకట. ఉస్సూరుమంటూ అంగవస్త్రంతోనే గాలి విసురుకున్నారు తాతయ్య. అద్దెకొచ్చి 6 పూట కాలేదు, నెల అద్దెకి సరిపడా సామాన్లు లాగేశాడు. ఈ లెక్కన వీళ్ళని భరించగలమా అన్నారు. ఏదో పెద్ద వయసులో ఇరుగు పొరుగు ఉంటే ఆసరాగా ఉంటుందని ఆశపడ్డాను. ఈ తద్దినం మనం భరించలేము, రేపే ఖాళీ చేయమంటాను అంది అమ్మమ్మ. మర్నాడు తెల్లవారుతూనే వెళ్ళి వాళ్ళని ఖాళీ చేయమని చెప్పేసింది అమ్మమ్మ. కొత్తింట్లో చేరితే 6 నెలల దాకా ఖాళీ చేయకూడదట, అట్లా చేస్తే ఇంటి వారికి అరిష్టం అని చెప్పింది మా బోడత్తయ్య అన్నారు ముక్తకంఠంతో. చచ్చాం, 6 నెలలను వీళ్ళు భరించాలంటే నా వశమా? నాకున్న మా మడిచెక్క కాస్త కరిగిపోతుంది అన్నారు తాతయ్య దీనంగా. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.